ఏంటి అర్జున్ ఇలా వచ్చావు? మీరేంటి ఫారెన్ వెళ్తున్నారా? అవును. ఎలా వెళ్తారా అపర్ణ? ఏమైంది మీకు? ఇక్కడేముంది మాకు? మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరున్నారని. ఇంతకన్నా ఇంకేం అర్థం చేసుకోవాలి అపర్ణ? నన్నే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు నీ కుటుంబం నీ చెల్లెలు అంటున్నావు తప్పితే నన్ను అసలు పట్టించుకుంటున్నావా? నాకు జ్వరంగా ఉందని చెప్పినా కూడా నువ్వు రాలేదంటే అసలు నాపై నీకు ప్రేమ ఉందా? ఉంది అర్జున్, కానీ అంతకు మించిన బాధ్యత నాకు నా చెల్లెలపై ఉంది. ఓ గొప్ప బాధ్యత! ఈ ప్రపంచంలో నీ ఒక్కదానికే ఉన్న బాధ్యత. నువ్వు మాత్రమే మోస్తున్నావు ఆ బరువు, ఇంకెవ్వరికీ లేదు. నువ్వు తప్ప అందరూ బాధ్యతలు వదిలేసి సోమరిపోతులా తిరుగుతున్నారు. ఇదేగా నీ అభిప్రాయం? ప్లీజ్ అర్జున్, గొడవ పడ్డానికి ఇది మన ఇల్లు కాదు. తర్వాత నీకు తీరిగ్గా అన్ని విషయాలు చెప్తాను. మమ్మల్ని వెళ్ళని. నో, ఇక్కడే తేలాల్సిందే. స్నేహం వదిలేసి నువ్వు నాతో వస్తావా రావా? భలే ఇరుక్కుంది. ఇప్పుడేమంటుందో చూస్తాను. సే ఎస్ ఆర్ నో అపర్ణ. ఇంక నేను వెయిట్ చేయలేను. వస్తావా రావా? నేను రాను. నేను నీ భర్తని అపర్ణ. నా చెల్లెలికి అక్కని కూడా. నీ కాపురం ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నా చెల్లెలి జీవితం నాకు ముఖ్యం. అంటే నేను నీకు ముఖ్యం కాదా? అతనికి సమయం ఇది కాదు. ఎంత సమయం కావాలి? తెలీదు. I hope you understand. చూసావురా దాని పొగరు? నేను చెప్తే నమ్మలేదుగా. నువ్వంటే లెక్కలేనట్టు ఎలా వెళ్తుందో చూడు. నాయుడు బాబు గారు, నాయుడు బాబు గారు. లాయర్ గారా? లాయర్ గారు, లాయర్ గారు ఎక్కడండి? ఇక్కడేనండి, వచ్చాను. కూర్చోండి. ఓ, ఇక్కడ కూర్చున్నారా? ఏం తీసుకుంటారో? కాఫీ, టీ ఏమన్నా? పర్వాలేదు నాయుడు బాబు గారు, ఏ పని మీద రమ్మని పిలిచారో చెప్పండి. చెప్తాను లాయర్ గారు. ఒక నిమిషం. అత్తయ్య, అపర్ణ, స్నేహ, కావేరి ఎక్కడున్నారంతా? ఓసారి రండి ఇలాగా. అత్తయ్య. ఏంటి నాయుడు బావా? అత్తయ్య వచ్చారా? అందరం వచ్చాం గాని ఈ లాయర్ ఏంటి? నేనే పిలిపించాను లాయర్ గారిని. ఎందుకు నాయుడు బావా? ఆస్తి పంపకాలు చేయడానికి. ఎవరాస్తి అల్లుడు గారు? ఎవరు ఆస్తి పంచితే ఎందుకు ఊరుకుంటారు? నా ఆస్తి కాబట్టి నేను పంచుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆస్తి పంపకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది అత్తయ్య, వచ్చింది. స్నేహకి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను, కానీ స్నేహ నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. తను ఆపే హక్కు అధికారం
నాకు లేవంట. నా గురించి స్నేహ ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే స్నేహగా స్వేచ్ఛ ఉంది. అలాగే స్నేహిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. స్నేహమేళ నేను తాళైతే కట్టాను కానీ ఏనాడు తన భర్తగా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. నేను అందించలేకపోయాను. తనకు గుర్తింపు కానీ భద్రత కానీ ఇవ్వలేకపోయాను. కానీ ఎలాగైనా సరే స్నేహకు ఉపయోగపడాలనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. నాకు దూరంగా వెళ్ళిపోతున్న స్నేహికి నా యావదాస్తిని ఇచ్చేయాలనుకుంటున్నాను. పరాయి దేశంలో తను ఏం కష్టపడకుండా తను పోషించుకోవడానికి నా ఆస్తిని తనకు తోడుగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది దానమో సాయమో కాదండి. రాజావారి కూతురికి దానం ఇచ్చేంత శ్రీమంతుడిని కాదు నేను. అలా చెప్పి వాళ్ళని అవమానించలేను నేను. ఇది కేవలం నేను ప్రేమించిన నా స్నేహికి ఒక స్నేహితుడికి ఎత్తన చిరుకానికి మాత్రమే. నేను తాలి కట్టిన నా భార్యకి తను నాకు దూరంగా వెళ్ళిపోతాను. ఈ సమయంలో తనకు నేను ఇచ్చే కృతజ్ఞతాభరణం అంతే. మీ అందరి సమక్షంలో నా యావదాస్తిని స్నేహ పేరును రాయాలనుకుంటున్నాను. లాయర్ గారు కానివ్వండి మీరు. ఆగండి లాయర్ గారు. ఏంటి అల్లుడి గారు, ఇది మీకు పుట్టిన బుద్ధేనా లేక ఇంకెవరైనా మీ నెత్తినెక్కి మీకు నీతులు చెప్తున్నారా? ఒకళ్ళు చెప్తే చేయడానికి, ఒకళ్ళు ఆపితే ఆగిపోవడానికి ఈ నాయుడు బాబు ఏం మరబొమ్మ కాదు, మనిషి. ఇది నా సొంత నిర్ణయం. అయితే మీకు స్నేహ ఒక్కతే భార్య కాదు, నా కూతురు మెళ్ళ కూడా తాళి కట్టారు. ఇది కూడా మీ భార్యే. మీ ఆస్తి మొత్తం స్నేహకే ఇచ్చేస్తే నా కూతురికి ఏమిస్తారు? మీ అమ్మాయికి ఆశిస్తానని నేను ఎప్పుడు చెప్పలేదే. ఆ స్నేహకిస్తానని మాత్రం చెప్పారా? స్నేహ ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోతుంది. అందుకని నా యావదాస్తిని తోడుగా ఎత్తనాను. కావే నా దగ్గరే ఉంటది కదా, అందుకని నేనే తన ఆస్తి. అబ్బో పెద్ద ఆస్తి. తమరు శ్రీకృష్ణ పరమాత్ములు దేవుళ్ళు మరి. భారతంలో కృష్ణుడు నేనో వైపు నా సైన్యం ఇంకో వైపు అని పాండవులకు కౌరవులకు పంచినట్టు నిన్ను నీ ఆస్తిని ఇద్దరు పెళ్ళాలకు పంచాలనుకుంటున్నావా? నిన్ను చూసి ఎవరిచ్చారయ్యా పిల్లని? నువ్వేమన్నా మన్మధుడివా, సినిమా హీరోవా? నీలో ఏముందని ఇస్తాం? నీ వెనకున్న ఆస్తిని చూసిచ్చాం. ఆ ఆస్తే లేకపోతే నువ్వు దేనికి పనికొస్తావని? చదువు లేదు, కాలు లేదు, కన్ను లేదు. ఇంకో మనిషి పక్కన తోడుగా ఉంటే తప్ప సొంతంగా బతుకునూ లేవు. నీకు సేవలు చేయడానికా మా పిల్లని కన్నది, నీకు కట్టబెట్టింది? ఆస్తి లేకపోతే నీ తలపై రూపాయి పెట్టినా పావల విలువ కూడా చేయవు నువ్వు. విజయలక్ష్మి, నాయుడు బావ గురించి ఇంకొక తప్పుడు మాట నోరు జారావంటే మళ్ళీ మాట్లాడడానికి నాలుగు ఉండదు. జాగ్రత్త. తప్పుగా ఏం మాట్లాడావమ్మా? ఉన్న నిజాలే కదా మాట్లాడావు. నాయుడు బావకి విలువ కట్టడానికి మీరెవరు? అసలు అర్హత ఉందా మీకు? కాపురం అంట కాపురం. ఏం చూసి నువ్వు వాడిని నీ మొగుడు అనుకుంటున్నావే? ఆయన్ని తక్కువ చేసి ఇంకొక్క మాట మాట్లాడినా బాగోదు. లేకపోతే ఏంటే? ఏ ఆస్తి లేకపోతే వాడు ఒక్క పూటైనా నీకు భోజనం పెట్టగలడా? అక్కర్లేదు. నన్ను నా బరువు బాధ్యతల్ని చూసుకోవడానికి తోడుగా ఒక మనిషిని తెచ్చుకున్నాను. ఇందు ఏంటి బావా